పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమునా ప్రభునామం నాకు ఆశ్రయమే, ఆయన నామము స్తుతించడం నా భాగ్యమే. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు కూడా ముందుకొచ్చి స్పాన్సర్ చేసే బిడ్డలతో పాటు మనము దేవునికి స్తోత్రం చెల్లిస్తాం. ఈ నెలకే ఇది చివరి రోజు, చివరి ఆదివారం కూడా. భక్తితో మనం ప్రార్థన చేసుకుందాం. 31 రోజులుగా దేవుడు కనురెప్పల వలె కాపాడుకుంటూ వస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిస్తూ, దేవా నీవే మాకు ఆశ్రయమయ్యా. ఆగస్టు నెల వరకు ఏదైతే మేము ఇంకా ఎదురు చూస్తున్నామో, సెప్టెంబర్ నెల రేపటి నుంచి ప్రారంభం చేస్తుండగా ఇప్పుడు దాకా ఆదివారం పాల్గొన్న భక్తులందరి విన్నపాలతో, అలాగే బయట జరుగుతున్నటువంటి ప్రోగ్రాంలో పాల్గొంటున్న ప్రతి భక్తురాలు యొక్క విన్నపాలతో మీ ముందు కరుణ కోరుతున్నామయ్యా అని భక్తితో ప్రార్థిస్తాం. కొండలరావు కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా కుమార్తె జీవితంపై పరిశుద్ధాత్మ యొక్క కృప కటాక్షం ఉండినట్లుగా సెప్టెంబర్ 1 నుంచి రాయబోయే ఎగ్జామ్ మంచిగా రాసి మంచి డాక్టర్గా స్థిరపడి పేదలకు సహాయపడే బిడ్డగా మరియు వివాహ విషయంలో దేవుని తోడుగా ఉండి ముందుకు నడిపించినట్లుగా ఫాదర్ సిరిల్ గారికి వారి బృందం యొక్క మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. ఈరోజు ఈ ఉద్దేశం చదివినప్పుడు నాకు ఆనందం కలిగింది. వాళ్ళ ఉద్దేశం పేదలకు సహాయం చేసే డాక్టర్గా ఉండాలని. దేవుడు అలాగే డాక్టర్స్ అందరికీ ఇదే మనస్తత్వంను దయచేసి దీవించమని ప్రార్థిస్తాం. అలాగే నోలన్ రామియల్ 7వ జన్మదినోత్సవ సందర్భంగా మంచి ఆరోగ్యం, జ్ఞానం కొరకు ఆత్మతో నింపబడిన సంవత్సరంగా ఈ నూతన సంవత్సరం మారినట్లుగా ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నారు మాగిస్టెల్లా, రెమోనా, టీనా, తామర, తామిక మరియు ఇతర కుటుంబ సభ్యులు. నోలన్ రామియల్ 7వ జన్మదినోత్సవ సందర్భంగా 7 అంటేనే సంపూర్ణమైన నంబర్. దేవుడు నిన్ను నిండుగా ఆశీర్వదించాలని ప్రార్థిస్తున్నాం. దుబాయ్ నుంచి మీ కుటుంబం అనేక విషయాల్లో సెంటర్కు సహాయం చేస్తున్నారు. హ్యాపీ బర్త్డే టు యూ నోలన్ రామియల్ అండ్ గాడ్ బ్లెస్ యూ. అలాగే ఏంజలా జీవితంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా ఫాదర్ సిరిల్ గారికి వారి బృందం యొక్క మంచి ఆరోగ్యం కొరకు కుటుంబ ప్రత్యేక తలంపులన్నీ నెరవేరినట్లుగా కుమార్తె ఆర్ మేరీ లిల్లీ జన్మదినోత్సవ సందర్భంగా దేవుని దీవెనలు, మంచి ఆరోగ్యం, సంతాన వరం కొరకు అనూష, అన్విషలకు మంచి జీవిత భాగస్వామి కొరకు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. అలాగే ఆర్ మేరీ లిల్లీ హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్ బ్లెస్ యూ. నర్రెడ్డి అన్నమ్మ 9వ మరణ వర్ధంతి సందర్భంగా ఆత్మశాంతి కొరకు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నవారు నారెడ్డి బాల జోజిరెడ్డి మరియు మరియమ్మ. మాదాను డేవిడ్, అనూష కుటుంబం కృతజ్ఞతగా జాయ్, సందేశ్, జోయల్, సంప్రీత్ మంచి ఆరోగ్యం, మంచి జ్ఞానం, బంగారు భవిష్యత్తు కొరకు మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన సహాయం కోరుతూ ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నారు. ఈ దినము పదవి విరమణ చేస్తున్న ఆనందరావు విధులలో ప్రభు ఇంతవరకు తోడై ఉండి మంచి ఆరోగ్యం ఇచ్చి రాకపోకలలో ప్రభు తోడై ఉన్నందుకు కృతజ్ఞతగా రానున్న దినములలో కూడా దేవుని కృపాక్షేమములు వెన్నంటి ఉండినట్లుగా కుటుంబ సభ్యులందరి మంచి ఆరోగ్యం దేవుని విశ్వాసంలో నడిపించినట్లుగా ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. అలాగే రాములు బ్రెయిన్ సమస్య నుండి సంపూర్ణ విడుదల, స్వస్థత, ఆరోగ్యం మరియు కీర్తన, అభిలాష్, వైష్ణవి మంచి చదువులు, ఆరోగ్యం, బంగారు భవిష్యత్తు కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. ఓయ్ రంజిత్, శ్వేత, వివిన్, శ్రియాన్షిక కుటుంబం కృతజ్ఞతగా మంచి ఆరోగ్యం, పిల్లల బంగారు భవిష్యత్తు కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. వీరందరితో పాటు ఈ నెలంతా మనకు ఎంతమంది తోడుగా ఉండి మనకు అన్ని విషయాలలో సహాయపడ్డారో వారిని, ఈ సెంటర్ విషయంలో ఎంతమంది ముందుకు వచ్చి సహాయం చేశారో, ఈ నెల అంతటికి సరిపోయే దీవెనలు ఇచ్చిన అనేక మంది మధ్యస్థ ప్రార్థన చేసిన బిడ్డలను కూడా ప్రభు దీవించమని భక్తితో ప్రార్థించుకుంటూ కరుణ జపమాలను ప్రారంభిస్తాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వ జగత్తుకి పెళ్ళువికి ప్రవగించినది. జీవ ఊట అయిన దేవా, ఎడతగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. ఆమేన్.
యేసు తురుహృదయం నుండి జీవ ఊటవలే ప్రవహించు దివ్య రక్తమా జీవజలమా మేము నమ్ముచున్నాము. యేసు తురుహృదయం నుండి జీవ ఊటవలే ప్రవహించు దివ్య రక్తమా జీవజలమా మేము నమ్ముచున్నాము. యేసు తురుహృదయం నుండి జీవ ఊటవలే ప్రవహించు దివ్య రక్తమా జీవజలమా మేము నమ్ముచున్నాము. అందరు కలిసి పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అపపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేతనిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాసంగ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడను మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చెను. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసిస్తున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. అపోస్తల చర్యలు 4వ అధ్యాయం 12వ వచనంలో ఏలయన ప్రపంచమున రక్షణ కలిగించు నామము వేరొక్కనికి ఇవ్వబడలేదు. ఎస్, యాక్ట్స్ 4:12 says, Bible says like this, there is no other name that is given in whose name we can be saved, and the name is Jesus. యేసు అని నామమును పిలిస్తే రక్షింపబడతారని మత్తయి 1:21లో మనం వింటున్నాం. అందుకే ఆదికాండం 22:14లో దేవునికి ఉన్న ఒక పేరు, చక్కటి పేరు, ఈ పేరు చదివిన వెంటనే మీకున్న ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోవునుగా, అప్పు సమస్యలకు పరిష్కారం దొరుకునుగా. ఆదికాండం 22:14లో అబ్రహాము ఆ ప్రదేశమునకు దేవుడు సమకూర్చును అని అర్థము. కావుననే ఆనాడు కూడా కొండ మీద దేవుడు సమకూర్చబడును అని ఇప్పుడు కూడా లోకంలో అది వాడుకలో ఉన్నదని చరిత్ర చెప్తుంది. జెనసిస్ 22:14 Abraham named his God. Our God's name is Jehovah Jireh, all provider. Lord, according to these words, whatever your people are lacking financially, may they be provided, Lord, as we sing this hymn. ఈ పాట పాడుతున్నప్పుడే మీ అప్పు సమస్యలు ఎక్కడి నుంచి తొలగిపోతాయి. ప్రవచన రూపంలో పాడండి. ప్రభునామం నా ఆశ్రయమే, ఆయనను స్తుతించెదను. ప్రభునామము నా ఆశ్రయమే, ఆయనను స్తుతించెదను. యెహోవా ఈరే అన్నిటిని చూచుకోను. యెహోవా ఈరే అన్నిటిని చూచుకోను. కొదువలేదు నాకు, కొదువలేదు నాకు, కొదువలేదు. యేసునామం నా ఆశ్రయమే, ఆయనను స్తుతించెదను. నిత్య పిత, మీ దివ్య కుమారుడును
మానవుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఆమేన్. ఇక రెండవ పేరు యెహోవా రాఫా. నిర్గమకాండం 15వ అధ్యాయం 26వ వచనం. ఈ పాట పాడినప్పుడు ఏ రోగ బాధలైనా, ఆసుపత్రిలో ఉన్న ఐసీయూ వార్డులో ఉన్నా, ఎన్ని రోజులుగా ఈ బాధ రోగమున్నా అవన్నీ తొలగిపోనుగా కానీ మనం ప్రవచన రూపంలో పాడబోతున్నాం. వాట్ ఎవర్ సిక్నెస్ విత్ విచ్ పీపుల్ ఆర్ స్ట్రగ్లింగ్ ఇన్ ద హాస్పిటల్, యాజ్ వీ సింగ్ దిస్ హిమ్ వీ ప్రే ఫర్ ద మైటీ హీలింగ్ టు కమ్ అపాన్ us. ఎక్సోడస్ 15:26. నిర్గమకాండం 15:26. యావే ఆజ్ఞలను శిరస్స వహించి ఆయన చేసినటువంటి ప్రతి కట్టడలను తప్పకుండా నడుచుకున్న ఎడల నేను ఐగుప్తు దేశీయుల వలె మిమ్ము అరిష్టం పాలు చెయ్యను, మీకు ఉపశమనమును కలిగించు యావేను నేనే. ఐ విల్ నాట్ అలో ఎనీ డిసీజ్ ఆఫ్ ఈజిప్ట్ టు టచ్ యూ. ఐ ఆమ్ ద లార్డ్ హూ హీలeth thee. పాడుదామా ప్రేమైన సహోదరి సహోదరులారా, అందరికీ స్వస్థత అందులో మీరు కూడా ఉన్నారు. భక్తితో ప్రార్థన చేసుకుంటూ పాడుదాం. యెహోవా రాఫా స్వస్థతనిచ్చెను, యెహోవా రాఫా స్వస్థతనిచ్చెను. భయము లేదు నాకు, భయము లేదు, భయము లేదు నాకు, భయము లేదు. ప్రభు నామం నా ఆశ్రయమే, ఆయనను స్తుతించెదను. భక్తితో అందరికీ ఔషధం మోసగే దేవుని వైపు చూస్తూ ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. దేవునికి అనేక పేర్లు ఉన్నాయి. ఈరోజు కొన్ని పేర్లను మనం పాడుతూ ప్రవచన రూపంలో దాన్ని అంగీకరిస్తూ క్లెయిమ్ చేసుకుంటూ పాడుతున్నాం. మూడవ పేరు న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 24వ వచనం. గిదియోను అచ్చట ప్రభువునకు బలిపీఠమును నిర్మించెను, దానికి సమాధానకర్తైన యావే వేదిక అని పేరు పెట్టాను. గిడియోన్ మేడ్ అన్ altar for the Lord, and he named that place as Yehovah Shalom, means సమాధాన శాంతినిచ్చే దేవుడు అని పేరు పెట్టాడు. ఈరోజు వరకు ఎన్నెన్నో కుటుంబాలలో హృదయాలలో శాంతి లేదో ఇప్పుడు పాట పాడుతున్నప్పుడు అది వారికి శాంతి సమాధానముగా మారిపోవునుగా. ఆమేన్. అలా మనమందరం కలిసి ప్రవచన రూపంలో పాడుదాం. యెహోవా షాలోమ్ శాంతి నిచ్చును, యెహోవా షాలోమ్ శాంతి నిచ్చును. శాంతిదాత నా శాంతిదాత, శాంతిదాత నా శాంతిదాత, నా ఆశ్రయమే ఆయనను స్తుతించెదను. భక్తితో ఈరోజు ఆదివారం పాల్గొన్న భక్తులందరి విన్నపాలతో మీ విన్నపాలను అర్పించి ప్రార్థించండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఈ నెలలో దేవుడు ఎంత భద్రంగా కాపాడాడు. 31 రోజులు కంప్లీట్ చేస్తూ ఉన్నాం. రేపటి దినం నుంచి నూతన నెలలో మనం అడుగు పెడుతున్నాం. హోల్ మంత్ హౌ గాడ్ హ్యాస్ ప్రొటెక్టెడ్ అస్. ఎన్ని ప్రయాణం చేశాం, విపత్తుల నుండి కాపాడాడు, రోగబాధల నుండి తప్పించాడు, రక్షించాడు, ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిని కూడా దీవించాడు. ఈ రాబోయే నెలలో కూడా దేవుడు సంరక్షణలో ఉంచుకోవాలని ప్రార్థన చేద్దాం. 31 days are over this month. See how fast the year is getting over. 7 నెలలు 8 నెలలు గడిచిపోయినాయి. ఇక 4 నెలలు గడిచిపోతే నూతన సంవత్సరం. ఎంత ఫాస్ట్గా ఈ సంవత్సరం ఉరుకుతుంది.
పరుగుతూ వెళుతుందో మనకే తెలియకుండా అయిపోతున్నాయి. ప్రార్థనతో సంరక్షణ కోసం ప్రార్థిస్తాం. యేసువా, యేసువా, దివ్య కారుణ్యమా, దివ్య కారుణ్యమా, ఈనాటి నుండి ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము, నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును, నా కుటుంబమును, దివ్యవాక్య కేంద్రమును, DMI 24/7 గ్రూపును, మా ప్రయాణములను సకల కీడుల నుండి కాపాడునుగాక. దీన్ని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనం చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. ఆమేన్. యేసువా, నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్, ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫాస్టినమ్మ గారా, మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫాస్టినా, ప్రే ఫర్ us. 4వ పేరు యెహోవా నిసియే, మనకు జయమిచ్చే దేవుడు. మీరు ఎక్కడెక్కడ ఓడిపోయారో, లేకపోతే మీ పిల్లలు పరీక్షలో ఓడిపోతున్నారో, ఇంటర్వ్యూలో ఓడిపోతున్నారో, ఈ మాట మనం పాడుతున్నప్పుడు జయం కలుగునుగాక. ఆమేన్. Whoever feels defeated, I am not able to win, I am always a failure. Those people, as you listen to this name of God, may you receive victory. Exodus 17:15, నిర్గమకాండం 17వ అధ్యాయం 15వ వచనం. అంతటా మోషే ఒక పూజాపీఠం నిర్మించి దానికి యావే నా ధ్వజము అని పేరు పెట్టెను. అతడు యావే ధ్వజము చేతబట్టును, యుగ యుగముల దాకా యావే యుద్ధము చేయును అని పలుకుతున్నాడు. Exodus 17:15 we hear Moses built another altar and then he named that place as Jehovah Nissi, the one who gives us victory. The Lord himself will fight for us. That's what he said. దేవుడే మీకోసం యుద్ధం చేస్తాడని పాడుదామా భక్తితో ప్రవచన రూపంలో. యెహోవా నిసియే ఎల్లప్పుడూ జయమిచ్చును. యెహోవా నిసియే ఎల్లప్పుడూ జయమిచ్చును. జయమున్నది నాకు జయమున్నది, జయమున్నది నాకు జయమున్నది. యేసు నామం నా ఆశ్రయమే, ఆయనను స్తుతించెదను. అందరికీ జయం పొంది సాక్షులుగా మారే రోజుల కోసం గుర్తులో ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము నీకు సమర్పించుచున్నాము. ప్రభువు ఇచ్చట ఉన్నాడు అని పేరు పెట్టిరి అని యెహెజ్కేలు 48:35 వచనంలో మనం చదువుతున్నాం. గాడ్ ఈజ్ విత్ అస్. ఎజెకియల్ చాప్టర్ 48:35. ఈ పేరు దీని మారు పేరు యెహోవా షమ్మా, మాతో ఉన్నవాడు. అందువలన మనకు కలతలు ఉండదు అని పాడబోతున్నాం. యెషయా గ్రంథం 32:18 వచనంలో దేవుడు ప్రజలు చీకు చింతలు లేక శాంతి సమాధానముతో జీవింతురు అని రాయబడి ఉన్నది. ఐసయా 32:18. The people will never lack anything. They will live joyfully with peace. Isaiah 32:18 says like that. పాడి ముగించే లోపల ఈరోజు ఆదివారం, అందువల్ల లింక్ను అందరికీ పంపిస్తూ, దేవా ఇన్ని పేర్లు, ఈ పేర్లో ఉన్న మహిమ అంతా నేను ఎవరెవరి దగ్గరికి పంపిస్తున్నానో, నేను పంపిస్తుండగా నేను ఎవరెవరికి లింక్ పంపిస్తున్నానో వాళ్ళకు ఈ పాట ద్వారా అద్భుతాలు జరుగునుగా కానీ భక్తితో పాడి ఆశీర్వాదంతో ముగిస్తాం. తమిళంలో కూడా చివరిగా పాడాలి. యెహోవా షమ్మా, మాతో ఉన్నవాడా, యెహోవా షమ్మా, మాతో ఉన్నవాడా, కలతలేదు మాకు చింతలేదు, కలతలేదు మాకు చింతలేదు. கர்த்தர் நாமம் என் புகலிடமே, கருத்தோடு துதித்திடுவோ, యేసునామం నాశ్రయమే, ఆయనను స్తుతించెదము. ఇన్ని పేర్లు మనం పాడి స్తుతింపగా పాట ద్వారా, మాట ద్వారా, ప్రవచనం ద్వారా పేర్లో ఉన్న మహిమ మీ అందరికీ స్వస్థతగా, విడుదలగా, అద్భుతముగా మారునుగాక. మీరు ఈ యేసు పేరిట ఏది అడిగినా తండ్రి దానిని తప్పక ఇస్తాడని పలికిన యోహాను 14:14. మీరు ఏదైతే అడిగారో, అడగబోతున్నారో అవన్నిటిని దేవుడు దయచేయునుగాక. భక్తితో ప్రార్థించి ఆశీర్వాదంతో ముగిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను స్వస్థత కోసం వేచి ఉన్న అందరి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఇక్కడ బయట జరుగుతున్న ప్రోగ్రాంలో పాల్గొంటున్న భక్తులందరి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఎక్కడెక్కడ ప్రజలు వేదన దుఃఖంతో ఉన్నారో వాళ్ళందరి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ప్రతిరోజు ఇక్కడికి వచ్చి ప్రార్థిస్తున్న భక్తులందరి విన్నపాల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ నెలంతా 31 రోజులు మాకు తోడ్పడిన అందరి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ 31 రోజులు ఇక్కడ కాయ కష్టం చేసి పనిచేసే ప్రజలందరి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ నెలంతా జరిగిన ఒడకాల మీద పాల్గొన్న అందరి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను
ప్రతిరోజు స్పాన్సర్ చేస్తున్న 31 రోజులు స్పాన్సర్ చేసిన కుటుంబాలన్నిటి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మా కోసం ప్రార్థించిన DMI 24/7 గ్రూప్ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను లైవ్ చాట్ ద్వారా మరియు ప్రార్థన విన్నపాలు ఫోన్ కాల్స్ ద్వారా ప్రార్థన అడిగిన అందరి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. తల వంచి యేసునామంలో మీరు అర్పిస్తున్న విన్నపాలను దేవుడు ఆల్రెడీ ఆలకించాడని స్తోత్రం చెల్లిస్తూ బ్లెస్సింగ్ కోసం ప్రార్థిస్తాం. ప్రభు మీతో ఉండునుగాక, నీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ యేసునామమును ఉచ్చరించి పాడిన ప్రతి విన్నపాన్ని ఆలకించి దీవించునుగాక. May through the name of powerful name of God, may the Lord bless you, grant you all the favor that you are requesting from Him in His name. In the name of the Father, and of the Son, and of the Holy Spirit. ప్రభు నామం నాశ్రయమే, ఆయన నామములో నాకు సంతోషమే. God bless you.